నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. పూజ్య గురుదేవులకు, అట్లాగే ఈ శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ధర్మ ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ, చాలా సంతోషం. మీ మాటల్లో మంచి వాతావరణం, మంచి ఆశ్రమంలో, గురు సన్నిధిలో ఏదైతే మానవ జీవనానికి అవసరమైనటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఇక్కడ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి భావన మీ మాటల్లో నాకు అర్థమైంది. ఇది 1990కి పూర్వం ఈ నేలను మనం చూసినట్టయితే రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు, నడవడానికి, నివాసానికి ఏమాత్రం యోగ్యత లేనటువంటి ప్రదేశం. మనం గేట్ దాటి ముందుకెళ్తే ఎలా రాళ్ళు రప్పలతో నిండిపోయిందో అంతకంటే బీభత్సంగా ఈ ప్రదేశం ఉండేది. ఇక్కడ నీరు కూడా అంతంత మాత్రమే, 1000 అడుగులు లోతు పెడితే కానీ ఒక అంగుళం నీళ్లు దొరకవు. కరెంటు సదుపాయం లేదు. కొన్ని రోడ్డుకు దగ్గర అంటే 400 ఫర్లాంగులు నడిస్తే కానీ ఈ లోపలికి రాలేదు. ఇలాగే స్వామీజీతో పాటు మా స్వామీజీ కూడా చూస్తే ఇలాగే ఉండేవారు ఆజానుబాబులు. స్వామీజీకి ఎన్నో ప్రదేశాలు చూపించారు. ఆశ్రమం పెట్టాలి 3 ఎకరాల్లోని, గురుగారి యొక్క శిష్య బృందం అంతా కూడా మంచి మంచి ప్లేస్, ఎయిర్పోర్ట్ దగ్గర కానివ్వండి, రవాణా సౌకర్యంగా ఉండేది కానీ, భక్తుల సౌకర్యం కోసం ఉండేది కానీ, కాలక్రమంలో భూమి విలువ పెరిగేటువంటి వ్యవస్థలన్నీ కూడా వారికి చూపించారు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మనది కాదు అని మాట. చివరికి ఎవరో ఈ మండలానికి అధ్యక్షులుగా పనిచేస్తున్న ఒక ఆయన అప్సుగూడలో ఉండేవారు. ఆయన ఒక ఆయన స్థలం అమ్ముతున్నారంటున్నారు, ఒక్కసారి మీరు కూడా చూడండి అని గురుగారు తపోధామానికి వెళ్ళినప్పుడు కొంతమంది తీసుకొచ్చారు. చూశారు, వాళ్ళకేం రుచించలా. గురుగారు చూపిస్తే వారి ఇష్టం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయి గురుగారు తపస్సు నుంచి రాగానే వారు చూపిస్తే అక్కడ మీరు చూసినటువంటి మైసమ్మ గుడి దగ్గర కొద్దిగా లోపలికి నడిచి స్కూటర్స్ అన్నీ అక్కడ పెట్టి చిన్న బండిబాటలాగా కాలినడకన ఉండేది. అక్కడి నుంచి నడుచుకుని ఈ లోపల దాకా వచ్చాయి. వారికి ఇక్కడ రాగానే ఏమనిపించిందో తెలియదు. ఇది మనం తీసుకుంటున్నాం, ఇదే మన ఆశ్రమం భూమి అన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అంతా ఏమన్నారంటే, మంచి చదువుకున్న వాళ్ళు, సర్వేయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. స్వామీజీ, ఈ రాళ్ళు రప్పలు తీసుకుంటే మనం డొనేషన్స్ వచ్చే డబ్బంతా దీన్ని శుద్ధి చేయడానికే సరిపోతుంది. దీంట్లో మనం కట్టేది కానీ సేవ చేసేది కానీ బహు కష్టం, సమయం అంతా వృధా అయిపోతుంది. ఏమాత్రం యోగ్యంగా సిటీకి చాలా 30 కిలోమీటర్ల దూరం, రోడ్డుకి దూరం, నీరు లేదు, ఈ కొండలు వేడి ఎక్కువ. మీరు ఇక్కడ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. గురుగారు ఏమీ మాట్లాడలే, కళ్ళు మూసుకుని అలా కూర్చున్నారు. గురువుగారు నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో అది ఇది అని వెతుకులాడితే అది సరైనటువంటి శిష్యరికం కాదు. గురువుగారు ఏం చెప్పినా అది మేలైనదే అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఎవరుకుంటుంది? విద్యార్థులకు ఉండాలి. తల్లి అన్నం పెడుతుందా, పరమాన్నం పెడుతుందా, లేదా కారం పెడుతుందా అని కూతురు కానీ కొడుకు కానీ రుచి చూసి తింటున్నారంటే తల్లి మీద పరిపూర్ణ విశ్వాసం కాదు. అమ్మ ఏం పెట్టినా అది మంచిగా పెడుతుంది అనేటువంటి విశ్వాసం తెలుసో తెలియక తినేస్తుంది. గురువుగారు అలా మౌనం ఉండగానే వీళ్ళందరికీ అర్థమైంది, గురువుగారు ఏదో మనకు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, సరే తీసుకుందాం అన్నారు. అప్పుడు గురువుగారు అన్న మొట్టమొదటి మాట ఏమిటంటే, ఇది ఋషుల తపో భూమి, అందుకే దీన్ని మనం తీసుకుంటున్నాము అన్నారు. అలా వాళ్ళు అనుగుణంగానే ఇక్కడ ఈ కింది భాగంలో కొంచెం సెలయర్ లాగా నీళ్లు పోతూ ఉండేవి. అక్కడ ఏనుకొండ ఇప్పుడు కూడా చూడొచ్చు, మీరు ఈ బిల్డింగ్ పక్కనే ఏనుగు షేప్లో. దాని మీద అందరూ కూర్చున్నారు. తెచ్చినటువంటి టిఫిన్ బాక్సులు తిందాం అనుకునే లోపు ఓ గొర్రెలు కాసుకునేటువంటి పశువుల కాపరి ఓ కర్ర పొట్టేసుకుని ఇలా పెట్టుకొని చూస్తున్నాడు. మా పూర్వాశ్రమ మాతాజీ గారు ఆవిడ అన్నారమ్మా, అయ్యా భోజనం చేస్తావా అంటే ఆయన ఏమన్నారంటే, కాలుతో పెడితే తిననా అన్నారు. అంటే ఏంటండి,
శ్రద్ధతో ప్రేమతో పెడితే తీసుకుంటాను అన్నాను. పశువులు రాసేటువంటి ఈ వ్యక్తికి ఇంత సంస్కారం ఎలా వచ్చింది? వచ్చిన వాడు పశువుల కాపరి కాదు, ఆ పరమేశ్వరుడైన రూపంలో వచ్చి మనం ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలియదు. కారడిలో ఉన్నాం, ఇక్కడికి అప్పుడే రావడం ఏమిటి? ఏదో భగవంతుడి యొక్క కృప మన మీద ఉంది అని చెప్పి ఈ స్థలాన్ని తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. మొట్టమొదటిగా అక్కడ ఒక చిన్న పాక వేసి ఉండేది. ఆ పాక 15 రోజుల్లో వేశారు తడికలతో. పైన తడికలు, పక్కన తడి కూడా తడకలు. ఆ తడికలతో పెట్టిన దానికి మొట్టమొదటిగా ఇక్కడ పెట్టింది సమ్మర్ క్యాంప్. పిల్లలకి మంచి శిక్షణ ఇస్తే సమాజంలో పిల్లలు విద్యార్థులు కాస్త పెద్దవాళ్ళై మంచి సమాజం నిర్మాణం చేస్తారని గురుదేవులు మాతాజీ గారు భావన చేసి ఈ కారడిలో పెట్టారు. ఆశ్రమం అయితే పెట్టాలనుకున్నారు, బోర్డు పెట్టేశారు. ఉగాది నాడు బాగా వేసేశారు. మాకు కరెంట్ ఎలాగా? ఇక్కడ పోల్స్ లేవు. ఆనాడు ఇంత డెవలప్ అయినటువంటి ఈ సూర్యకాంతితో వచ్చేటువంటి సోలార్ లైట్లు ఏమైనా గ్యాస్తో నింపడము లేకపోతే కిరోసిన్ దీపాలే దిక్కు అనుకుని తరువుగా ఎవరో ఒక భక్తులు మనకు తెలిసినటువంటి ఈగా ఉన్నారు నల్గొండలో, ఆయన వెళ్ళి కలుద్దాం అనుకున్నారు. సరే గురుగారు దర్శనం చేసుకొని వారి అనుమతి కోసం నల్గొండ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి నల్గొండ 150 కిలోమీటర్లు వెళ్ళంగానే ఆయన చూడగానే ఏమైనా దూరం వచ్చారు, ఎన్నో రాని వాళ్ళు అన్నారు. ఇలా మేము కొమ్మరామరం మండల పరిధిలో ఒక ఆశ్రమాన్ని తీసుకున్నాం, దానికి కరెంటు కావాలి. ఆయనకు ఆ క్షణంలో ఏమనిపించిందో తెలియదు. వెంటనే డీఈలు ఫోన్ చేసి నాకు 5 రోజుల్లో ఫలానా చోటికి లంచ్ కేబుల్తో 3 ఫేస్ లైన్ ఇవ్వండి, నాకు రిపోర్ట్ చేయండి అన్నాడు. అంతే, పైన వాడు చెప్తే కింద వాడి యంత్రాంగం ఎంతసేపు కదులుతుంది. హడావిడిగా వచ్చేసారు. ఆ పోల్స్ అన్ని సర్వే చేశారు. 10 రోజుల్లో, 15 రోజులు ఎవరు పెడితే 10 రోజుల్లో ఇక్కడికి విద్యుత్ తీసుకొచ్చేసారు. గురుగారు ఒక చోట చూపించి ఇక్కడ బోర్ వేయండి అన్నారు. అక్కడ బోర్ వేశారు. 15 అడుగుల్లో నీరు వచ్చి ఆ సమ్మర్ క్యాంప్కి ఆ చేతి పంపు ఈ విద్యుత్తే. ఆ సమ్మర్ క్యాంప్కి 1991 మే 3వ తారీఖు సమ్మర్ క్యాంప్ పిల్లలతో పాటు పూర్వాశ్రమం మా తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు అమ్మో ఈ అడుగులు మేము ఉండడం పారిపోయారు, మేము మాత్రమే మిగిలిపోయాం. నాకు ఏ సాగు చెప్పడానికి అవకాశం కనిపించరా. అందరూ కడుపు నొప్పను ఇంకేదో ఏచి గగ్గోలు పెట్టి వెళ్ళిపోయారు. కానీ 33 మంది శిక్షకులు ఉంటే 33 మందిలో స్వామీజీ మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆశ్రమానికి ప్రకృతి ఇవ్వండి అని మా తల్లిదండ్రులను అడగడం, అలా వచ్చేయడంతో ఆశ్రమం ఆనందించి ఆశ్రమవాసం ప్రవాహమైంది. కారడి కాస్త ఇదిగో ఇంత సుందరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి పవిత్రత చేకూరడానికి కారణం ఏమిటంటే గురువుల యొక్క తపశ్శక్తి. వారు నడుస్తున్నప్పుడు నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండేవారు. ఈనాటికి ఆశ్రమం పెట్టి 33 ఏళ్ళైంది. ఏ ఒక్కరికి కూడా ఏదో కుట్టింది, ఏదో ఇబ్బంది జరిగింది అనేటువంటిది లేదు. వాడు తప్పుగా మాట్లాడితేనో, తప్పుగా ఏదైనా ఆలోచిస్తేనే వారికి ఏదైనా దెబ్బ పడడము ఇంకేదో జరిగేది. కానీ పొరపాటును కూడా ఇక్కడ ఎవరికి ఏది జరగదు. కారణం ఏంటంటే దైవం ఎన్నుకున్నటువంటి ప్రదేశం, గురువులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. గురువుగారు అన్నారు కానీ దాని రుజువు ఏంటి అంటే ఈ పైననే కొంచెం మనకి స్థలం కోసం శుద్ధి చేయిస్తున్నప్పుడు ఏదైనా ఆశ్రమాన్ని కూరగాయలు వేయాలి, అది దున్నుతూ ఉన్నప్పుడు ఇలాగే భస్మం, విపరీతమైనటువంటి భస్మం, అలాగే మారేడు దళాల యొక్క ఫలవృక్షాలు గుండ్రంగా, చతురస్రంగా, దీర్ఘచతురస్రంగా, అర్ధచతురస్రంగా ఉండేటువంటి యజ్ఞగుండాలు ఆ ప్రదేశంలో మాకు ట్రాక్టర్ కింద వచ్చాయి. ఏమో ఇటుకలు వస్తున్నాయి ఏమిటి అని ఇంకొంచెం లోతుగా పట్టిస్తే అంతంత ఇటుకలు ఇప్పటికీ మీరు చూడవచ్చు. గుడికి ఆ చివర ఒక గది ఉంటుంది, ఆ గదిలో ఆ ఇటుకలు భద్రపరిచారు. గురువుగారు ఎప్పుడో చెప్పిన వాక్యం అక్కడ మాకు నిదర్శనం కనపడింది. కాబట్టి ఇది గురువుల ఎంచుకున్నటువంటి ప్రదేశం, తపోస్థలి. రాముల వారి ఈ వాతావరణంలో కానీ ఈ ప్రదేశం అంతా కూడా సంచరించారనడానికి మన పక్కనే ఉన్నటువంటి కిసగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానమే మనకు ఆనవాలు, ఉదాహరణ. కాబట్టి ఇక్కడ రాగానే మన మనసు తెలియకుండానే అమనస్కం అయిపోతుంది. మనం ఏం ఆలోచించామో దాని పూర్తి విరుద్ధంగా గురువులు ఏం చెప్తారో దానికే మన మనసుకి హత్తుకుపోతుంది. ఎవరికి? ఇది అందరికీ కాదు. అయస్కాంతం దేనికి అతుక్కుంటుంది అంటే ఇనుముకి అతుక్కుంది.
ఇంకో కుండకో మట్టికో అతుక్కోవాలంటే అతుక్కో. గురువుల వాక్యం ఎవరికైనా లోతుగా వెళ్ళాలి అంటే వినాలి, నేర్చుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి శిష్యులు ఉన్నప్పుడే ఆ శక్తి వస్తుంది. ఇక్కడికి అనేక మంది వస్తారు. స్వామీజీ కూడా అనేక మంది ఫోన్ చేసి ఉండొచ్చు, ఇంతమంది వస్తారని స్వామీజీ 40 మంది సుమారుగా రావాలి అని అనుకున్నాను. ఒక మండలం లాగా 40 మందికి ఇస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కాబట్టి స్వామీజీ మాకు ఇక్కడ ఎన్ని గదులు మీరు ఇవ్వగలుగుతారంటే, మీరు అంతమంది వస్తారంటే బిల్డింగ్ మొత్తం తీసేసుకోండి స్వామీజీ, మీరు నేర్పేదానికి ఈ శిక్షణకి ఇది అంత ఈజీ అయిన పని కాదు. మా గురువుగారు కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని నేర్పాలని మేము 40 మంది యువకులు కూడా 6 నెలల పాటు భోజనం పెట్టి వసతి ఇచ్చి శిక్షణ ప్రోగ్రాం చేశాం. చివరికి 2 కూడా మిగల. వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవాలి, మేము కూడా పెళ్లి పెటాకులు లేకుండా దేశం మీద పోతే ఆస్తేవాడికి అంతస్తేవాడికి మేమంతా ఏం చెప్తామని మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని వచ్చిన వాడిని కూడా ఇంటికి వచ్చి ఎక్కడికి వచ్చి మళ్ళీ లాక్కెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు లేరు, వీళ్ళు సంసారంలో పడిపోయారు. ఆ మాయలో పడి కొట్టుకుంటూ ఎప్పుడో కనపడ్డప్పుడు బాధపడుతూ ఉంటారు. అలా నేర్పాలని ఒక మహానీతుడు తపస్సు చేసి దీన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన దానికి మీరు కంకణం కట్టుకుని దీనికి వస్తానంటే నేను సంతోషంగా ఆహ్వానిస్తాను. ఈ సంస్థ